సెకండ్ హాఫ్ వచ్చేసరికి చాలా ట్విస్ట్లు క్లైమాక్స్లో వచ్చేసింది. ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు చాలా బాగుంది. మళ్ళీ క్లైమాక్స్ కూడా సూపర్ ట్విస్ట్ ఉన్నది. కంప్లీట్లీ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, డైలాగ్స్, లవ్ స్టోరీ అంతా చాలా బాగుంది. సార్ సెకండ్ హాఫ్ యాక్షన్ చాలా బాగుంది. సస్పెన్స్ సూపర్గా మెయింటైన్ చేశాడు. ఎవ్రీ ఫ్రేమ్ వాచబుల్. ఎక్సలెంట్ మూవీ. గ్రేట్. సూపర్ హిట్. Very nice movie to watch. Guys, please do not give wrong reviews. Thank you. ఒక రేంజ్లో ఉంటుంది. ఇట్స్ ఆసమ్. చాలా బాగుంది. ఏఆర్ రెహమాన్ మాది. గుడ్ గుడ్. గౌతమ్ టేకింగ్ సూపర్. ఆ సాంగ్ మాత్రం టైం అయితే అవసరం. అసలు అది చూసినప్పుడు మాత్రం అందరూ ఒకేసారి కేక. సూపర్ టైం. హైలైట్స్ వచ్చేసి గౌతమ్ టేకింగ్ అంతే, ఇంకేం లేదు. ఇంకా చూడడానికి వెళ్ళాల్సింది గౌతమ్ టేకింగ్. సెకండ్ హాఫ్ అయితే అవసరం. ఇంకా సరే నాగ చైతన్య సూపర్. ఇంకా తెలుగు వాళ్ళని ఎవరైనా పెట్టుకుంటే బాగుండేది. ఒక నాగ చైతన్య తప్ప తెలుగు వారు ఎవరూ లేరు. థ్యాంక్ యూ. సూపర్గా ఉంది. నాగ చైతన్య ఎక్సలెంట్. ప్రేమం తర్వాత మరో హిట్ నాగ చైతన్య తీసుకున్నాడు. ఈ సంవత్సరం అక్కినే నామ సంవత్సరం అనొచ్చు. సూపర్ హిట్ ఉంది. సెకండ్ హాఫ్లో యాక్షన్ సన్నివేశాలు కానీ, ఫస్ట్ హాఫ్ రొమాంటిక్ ట్రాక్ కానీ ఎక్సలెంట్ ఉంది. మరోసారి గౌతమ్ మీనన్ తన మ్యాజిక్ చూపించాడు. చాలా బాగుంది. గౌతమ్ మీనన్ మ్యాజిక్ లవ్ బాగుంది సినిమా. ఇట్స్ అవసరం. బాగుంది. సూపర్. మ్యాడ్ అన్న మస్తు. మొత్తం నైట్ కల్లా రికార్డ్స్ అన్ని బద్దలైపోవాలి అంతే. బాగుంది. అవసరం. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది. సూపర్. నుంచి audience will accept him as an mass roles. He has some mass pulse. He's not a lover boy. Just wait for. What was the direction and all? What are the highlights for you for the movie? Highlights of the movie are almost Akineni Naga Chaitanya. He's carried it on his own shoulders, whole film. And you say Everyone is talking about Gautam Menon's magic. So he's known for that. He's known for that magic, that love between Manjima Mohan and Akineni Naga Chaitanya. That you have to feel that, and everybody will feel that. Almost you have that A.R. Rahman in the film itself. So do you rate it as an entertainer or in a commercial film? It's not a commercial film. It's a mass-oriented film. You will see the next level of Naga Chaitanya. You have it. Thank you. గౌతమ్ మీనన్ నైస్ మూవీ. బాగుందండి. చాలా బాగుంది. మోస్ట్ బూస్ఫుల్ బాగుంది మూవీ. బాగుంది. చాలా బాగుంది. బాగుంది. చాలా బాగుంది. బాగుంది. చాలా బాగుంది. అది లైక్ వాళ్ళు ఏదో అనుకున్నారు, వాళ్ళు ఏదో రాశారు, వాళ్ళు ఏదో చూశారు, మనకేదో చూపించారు. పొద్దున 8:30కి వచ్చా, నిద్ర పాడైంది. So everybody is saying like the movie magical. So who's that? No. That is nonsense. Something like nothing is there in the movie. The thing is, music is pretty good, and don't expect anything. If you expect a 10% also, you'll disappoint. Like the hell. Naga Chaitanya was good. According to him, he did his best. It's just a failure of a script. Like I said, it's a failure of a script because this is not into Telugu film industry. Like mana Telugu audience ki suit ayyanta alanti script kaadu. It's like ఇది సంథింగ్ డిఫరెంట్. అండ్ మోర్ ఓవర్ అది ఒక 3 hours కూర్చొని స్పెండ్ చేసి చూసి, నేను జనరల్గా అయితే థియేటర్కి వెళ్ళి ఏం కొనుక్కోను, బీపీ వెరీ వాటర్ బాల్ కొనుక్కొని కూర్చుని లోపల, అది పరిస్థితి. అండ్ మన ఆ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఒక అతను చేశాడు, ఐ డోంట్ నో హిస్ నేమ్, మహేష్ ఆర్ సంథింగ్ ఉంది సినిమాలో. హీ డిడ్ వండర్ఫుల్ జాబ్. అతని క్యారెక్టర్ చాలా బాగుంది, అతను బాగా చేశాడు. అండ్ స్క్రీన్ ప్లే, స్టోరీ, ఎవ్రీథింగ్ నాన్సెన్స్. లైక్ ఏంటంటే లైక్ మార్నింగ్ 8 o'clock షో, జనాలు ఈ టైంకి ఇంత క్రౌడ్ వచ్చింది. లైక్ ఆ కపుల్ క్రౌడ్ ఎందుకంటే గౌతమ్ మీనన్ సంథింగ్ లైక్ మ్యాజికల్ అంటారు కదా, అదేం లేదు. సినిమా బాగాలేదు, నేను డబ్బులు పెట్టి నా డబ్బులతో కొన్నాను కాబట్టి ఐఎమ్ టెలింగ్ మై ఒపీనియన్, సినిమా ఇస్ నాట్ గుడ్. నాగ చైతన్య
హీస్ అన్ యాక్టర్, హీ డిడ్ వాట్ ఎవర్ ఐ మీన్ గౌతమ్ మీనన్ కావాల్సిన అతను చేశాడు. అతని ఫ్రెండ్ క్యారెక్టర్ బాగుంది అండ్ అంతే. మ్యూజిక్ ఇస్ గుడ్. చెప్పకపోతే బాగుందండి. వాట్ బాగుంది. అండ్ బాబా సైకిల్ యాక్షన్ బాగుంది. ఓవరాల్గా మ్యూజిక్ బాగుంది. నాకు చైతన్య అంటే కొన్ని సీన్స్లో సమంత గుర్తొచ్చింది. హీరోయిన్ లుక్స్ లైక్ కొన్ని సీన్స్లో సమంతలా ఉంది. ఎమోషన్స్ అంటే అంటే నెగిటివ్ సైడ్ తీసుకోవాలంటే చాలా తీసుకోవచ్చు మనం. అంటే ప్రతి మూవీ హిట్ అవ్వాలని ఏం లేదు కదా. యాక్చువల్గా గౌతమ్ మీనన్ నుంచి ప్రతి మూవీ హిట్ అవ్వాలని ఏం లేదు కదా. మనం ఒక సైడ్ తీసుకోవచ్చు కదా. పాజిటివ్ సైడ్ తీసుకుంటే బాగుంది, మూవీ బాగుంది. గౌతమ్ మీనన్ డైరెక్షన్ బాగుంది, లొకేషన్స్ బాగున్నాయి. ఇప్పుడు దగ్గరికి వెళ్ళారు హీరోయిన్ తోటి, అది బాగుంది. ఓవరాల్గా చూడొచ్చు, కెన్ బి వాచ్డ్ వన్స్. అంటే నెగిటివ్ అంటే అట్లా తీసుకోవాలంటే చాలా తీసుకోవచ్చు. అట్లా కెన్ బి వాచ్డ్ వన్స్. సినిమా చాలా బాగుంది. సూపర్. గుడ్. మూవీ చాలా మంచిగా ఉంది. అందరు ఫ్యామిలీ అందరు కలిసి మంచిగా చూడొచ్చు మూవీ. నెక్స్ట్ లేదు చాలా మంచిగా ఉంది మూవీ. స్క్రీన్ ప్లే సూపర్. చాలా బాగుంది మూవీ. ఓకే గ్రేట్ సినిమా. డిఫరెంట్ మూవీ బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగానే ఉంది. బాగుంది సినిమా మూవీ. గౌతమ్ మీనన్, ఏఆర్ రెహమాన్ మంచి కాంబినేషన్. అలాగే నాగ చైతన్య మెచ్యూర్డ్ యాక్టింగ్. గుడ్ ఎక్సలెంట్ మూవీ. సాహసం ఎక్సలెంట్. బొక్కలా ఉంది. చాలా బాగుంది మూవీ. సమ్రాట్. చాలా నాట్ బ్యాడ్. కిర్రాక్. సినిమా పీక్స్ భయ్యా. అవుట్ స్టాండింగ్ మూవీ. సూపర్ బాస్. బాగుంది. చైతు యాక్టింగ్ సూపర్. ఓకే బాగుంది. చాలా బాగుంది. ఎక్సలెంట్. ఇట్ వాస్ గ్రేట్. గుడ్. ఇట్స్ గుడ్. చాలా బాగుంది.